గారు యా చెప్పండి. ఒక్క విషయం ఇప్పుడు యాక్చువల్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా టోటల్ గా ఫెయిల్ అయింది సార్. వన్ మ్యాన్ షో, టూ మ్యాన్ షో, ఇద్దరు ముగ్గురు గవాళ్లే ఎప్పుడు అంటే మన తెలుగు సినిమా ఫీల్డ్ లేక రాముడి పాత్రలోనే గాయనే ఉంటాడు, రావణుడి పాత్రలోనే గానే ఉంటాడు, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే. ప్రాంతీయ పార్టీలు అంతే కదా. తెలుగుదేశం పార్టీలో కాదు కదా, చంద్రబాబు నాయుడు, లోకేష్, వైసీపీలో జగన్, దీనిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంతే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు సార్, వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు. వైసీపీ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ ప్యాటర్న్ వేరే. వైసీపీలో జగన్ వల్ల మంచో చెడ్డో అదో ఇదో ఏదో ఒకటి జరుగుతుంది, అంతేగాని మిగతా సెకండ్ వాళ్ళు ఎవరు ఏదో వ్యవహారం చేస్తారు కాదు. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ఈ నలుగురు ఎవరు అక్కడ జగన్ తప్ప ఇంకెవరు ఉంటారు? జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీలో చంద్రబాబు నాయుడు, లోకేష్ అంతే కదా. మిగతా వాళ్ళు ఎవరున్నా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండరు కదా. సరే, ఇప్పుడు కాదు భరత్ గారు, ప్లీజ్ దయచేసి మీరు ఒకసారి ప్రాంతీయ పార్టీలు క్రిటిసైజ్ చేయాలన్న కోరిక లేదు. నేను అనేది అంటే ప్రాంతీయ పార్టీలు అంతా ఇంతే. వినండి దయచేసి. ఆఫ్టర్ ఎ డిబాటిల్ ఒక పార్టీ ఒకసారి ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి పరిస్థితి దారుణంగా మారినప్పుడు కొంత పునరాలోచనలో పడాలి. కొంత అంటే వాళ్ళ విధానాలలో ఒక ఇంట్రోస్పెక్షన్ ఉండి దే షుడ్ బేర్ ఏ న్యూ లుక్ కదా. అవును, అవునా కదా. అట్లా లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రజలే తప్పు చేశారన్న భావనలో ఉన్నారు. అది అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్. అది విప్రకాష్ లాంటి వాళ్ళు చెప్పాలి, విప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని, వీళ్ళని ఉతగనే ఓడించినారని, వీళ్ళు ఎవడు నయా పైసా సంపాదించలేదని, 400 ఎకరాల ఫామ్ హౌజులు వీళ్ళకి రాలేదని, ఇటువంటి ఏవి మనం మాట్లాడద్దు. ఇక ప్రజలు ఆశపడి తప్పు చేశారన్న భావనలోనే ఉన్నారు. 6 గ్యారంటీ నేను ఛాలెంజ్ చేస్తే 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయినారని నేను అన్నా. 6 గ్యారంటీల వల్ల పోయామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే, ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే. ఎవరు అడిగారు? బస్సు ఆల్మోస్ట్ అది ఆ పండు పుచ్చిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉండింది బీఆర్ఎస్. అది తెలిసిపోయింది. హుజరాబాద్, మునుగోడులోనే తెలిసిపోయింది. భరత్ గారు ఒక్క విషయం, భరత్ గారు ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నది ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత సరే అది తప్పులు చేసింది అవన్నీ వాళ్ళు మళ్ళీ సమీక్షించకపోతే మళ్ళీ రారు, అది వేరు విషయం. కానీ తప్పులు చేసిందని ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడి మనం వచ్చిన ప్రభుత్వం ఏం మంచి చేస్తుందనే అందుకనే ఇప్పుడు దాని గురించి అది ఉండాలి కదా. అది లేదని అంటే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోయింది, అది దానికి ప్రజలు గుణపాఠం చెప్పి. అయితే ఇట్లనే చెప్తే నేను ఏమంటానంటే 5 ఏళ్ళు టీడీపీ పార్టీ కూడా 89లా 5 ఏళ్ళు కూడా కాలేదు, 4 శరత్ గారు అనేది ఏంటంటే అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కూడా ఆత్మశోధన చేసుకోవాలి అంటున్నారు. కొద్దిగా ప్రజలకు దగ్గర అవ్వాలి. ప్రతిపక్షం గట్టిగా ఉంటే ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది. విప్రకాష్ గారు కరెక్టేనా శరత్ గారు చెప్పేది? నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా వచ్చినాక మనం సోషల్ మీడియాలలో మాట్లాడి మన బాధ్యతలు మనం కంప్లీట్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాము. కానీ ఫీల్డ్ మీద కదా మనం చేయాల్సింది. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళ లోపల ఆలోచనలో మార్పు రావాలంటే ఫీల్డ్ లో పోరాటాలే లేవు కదా. ఇప్పుడు లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక వ్యతిరేకంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాకుండా ఒక ఇండిపెండెంట్ ఫోర్స్, మాలాంటి మేధావులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక యునైట్ అయ్యి గతంలో కదా హక్కుల కోసం పోరాటాలు చేసే సంస్థల్లాగా ఒక ఇండిపెండెంట్ ఆర్మీ అనేది తయారు కావాలి. అది కానంత వరకు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం సీజరించుకున్న అదే బీఆర్ఎస్ రేపు మళ్ళీ అందరికి ఇష్టం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంతకంటే ఘోరంగా పరిపాలన చేస్తున్నది. కాబట్టి వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అనేది తప్ప ఇంకొక ఫోర్స్ లేదు కదా మధ్యలో. బీజేపీ కొంచెం అప్ టు ద మార్క్ రావట్లేదు. వస్తే బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఇట్లున్నప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటే ఏమొస్తుంది భరత్ గారు? ఇవే సిచ్యువేషన్ ఏందనేది మనం చూడాల్సి ఉంటది. కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగాలు, జీవోలు, నియమాలు, నాన్ కరప్షన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? కరప్షన్ క్లోజ్ చేద్దాం.